హాయ్ గైస్, మనం ఈరోజు 10th క్లాస్ సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్లోని థర్డ్ లెసన్లో ఉన్నటువంటి సెకండ్ పోయం ద బాల్ పోమ్. ఏ బాయ్ లూజెస్ ఏ బాల్. ఒక అబ్బాయి ఒక బంతిని తాను ఆడుకునే ఒక బాల్ని పోగొట్టుకుంటాడు. హీఈస్ వెరీ అప్సెట్. తన బాల్ పోయినందుకు చాలా అప్సెట్ ఫీల్ అవుతాడు, బాధపడుతూ ఉంటాడు. ఏ బాల్ డజంట్ కాస్ట్ మచ్. ఈ బాల్ అనేది పెద్ద కాస్ట్లీ థింగ్ ఏం కాదు. మనం ఒక బాల్ పోగొట్టుకుంటే మేబీ ఇంకొకటి కొనుక్కోవచ్చు. నార్ ఈజ్ ఇట్ డిఫికల్ట్ టు బై అనదర్ బాల్. పెద్ద కష్టం కాదు ఇంకొక బాల్ని కొనడం, చాలా ఈజీ థింగ్. వై దెన్ ఈజ్ ద బాయ్ సో అప్సెట్. అయినా ఆ అబ్బాయి చాలా అప్సెట్ అయ్యాడు. ఎందుకు? రీడ్ ద పోమ్ టు సీ వాట్ ద పోయట్ థింగ్స్ హ్యాస్ బీన్ లాస్ట్. అంటే ఏం పోగొట్టుకున్నాడు అంటే పోయింది బాల్, కానీ ఇంకేదో పోగొట్టుకున్న విధంగా బాధపడతా ఉన్నాడు. ఏం పోగొట్టుకున్నాడు? అండ్ వాట్ ద బాయ్ హ్యాస్ టు లెర్న్ ఫ్రమ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ లూజింగ్ సంథింగ్. ఏదైనా ఒక మన వస్తువు పోగొట్టుకున్నప్పుడు, వస్తువు కావచ్చు ఇంకేదైనా కావచ్చు, మనది పోగొట్టుకున్నప్పుడు ఆ ఫీలింగ్ నుంచి ఏం నేర్చుకున్నాడు అది ఈ పోయంలో మనం తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద బాయ్ నౌ హూ హ్యాస్ లాస్ట్ హిస్ బాల్. వాట్ ఈజ్ హీ టు డూ. ఈ అబ్బాయి వాట్ ఈస్ ద బాయ్ నౌ, ఆ అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తాడు? హూ హ్యాస్ లాస్ట్ హిస్ బాల్. ఎవరైతే ఆ బాల్ని పోగొట్టుకున్నాడో ఆ అబ్బాయి వాట్ ఈజ్ హీ టు డూ. ఏం చేయబోతున్నాడు, ఏం చేయాలా, ఏం చేస్తాడు ఇప్పుడు? ఐ సా ఇట్ గో మెర్రీలీ బౌన్సింగ్. నేను ఈ పోయెట్ చెప్తా ఉన్నాడు, నేను చూశాను ఆ బాల్ మెర్రీలీ బౌన్సింగ్, చాలా హ్యాపీగా బౌన్స్ అవుతూ డౌన్ ద స్ట్రీట్, ఆ వీధి గుండా, ఆ వీధిలో బౌన్స్ అవుతూ, అండ్ దెన్ మెర్రీలీ ఓవర్ దేర్ ఇట్ ఈస్ ఇన్ ద వాటర్. అలా వెళ్తూ 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 ఆ వీధి చివరిలో ఉన్నటువంటి వాటర్లో పడింది. మేబీ పాండ్ కావచ్చు, ఒక రివర్ కావచ్చు, చిన్న నీటి గుంట కావచ్చు. ఆ వాటర్లో పోయి ఆ బాల్ పడింది. నో యూస్ టు సే ఓ దెర్ ఆర్ అదర్ బాల్స్. ఈ బాల్ పోతే పోయిందిలే, ఇంకొక బాల్ కొనొచ్చు, చాలా బాల్స్ ఉన్నాయి అని చెప్పి వేస్ట్. అలా చెప్పకూడదు, చెప్పి ఉపయోగం లేదు అంట. ఎందుకు? an ultimate shaking grief fixes the boy as he stands rigid trembling. ఈ అబ్బాయికి ఉన్నట్టుండి an ultimate shaking grief అంటే చాలా బాధ, చాలా సాడ్నెస్ వచ్చేసింది ఆ అబ్బాయికి. as he stands rigid, అలానే కదలకుండా అక్కడే నిలబడిపోయాడు. rigid అంటే కదలకోకుండా, అంటే ఏ పని చేయకోకుండా నిలకడగా ఉండడం. rigid అనేబుల్ టు చేంజ్ ఇట్స్ స్టేట్ అని ఫిజిక్స్లో కూడా చూస్తూ ఉంటాం. ఎటు కదలుకోకుండా ఆ అబ్బాయి అక్కడనే నిలబడుకొని ట్రెంబ్లింగ్, షేక్ అవుతూ ఉన్నాడు. షేక్ అవుతూ స్టేరింగ్ డౌన్ ఆల్ హిస్ యంగ్ డేస్ ఇన్ టు ద హార్బర్ వేర్ హిస్ బాల్ వెంట్. ఏమనుకుంటా ఉన్నాడంటే ఆ బంతితో పాటుగా ఆల్ హిస్ యంగ్ డేస్ ఇన్ టు ద హార్బర్, ఆ యొక్క నీటిలోకి, హార్బర్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సముద్రం ఒడ్డున ఉన్న ఈ షిప్స్ అవన్నీ ప్లేస్ ఉంటుంది కదా, వాటిని హార్బర్ అంటాం. అక్కడ తను గడిపినటువంటి యంగ్ డేస్ అన్నీ ఆ బాల్తో పాటుగా పోగొట్టుకున్నంత బాధపడతా ఉన్నాడు. అంటే పోయింది బాల్ మాత్రమే కాదు, అతని యంగ్ డేస్, తన చిన్నప్పటి విషయాలన్నీ గుర్తొచ్చినాయి. అవన్నీ కూడా ఆ బాల్తో పోయినట్లు అతను ఫీల్ అవుతా బాధపడతా ఉన్నాడు. ఐ వుడ్ నాట్ ఇంట్రూడ్ ఆన్ హిమ్. నేను మధ్యలో వెళ్ళదలుచుకోలేదు, అంటే వితౌట్ పర్మిషన్ ఆ సీన్లోకి ఎంటర్ అవ్వాలని అనుకోవట్లేదు అని, ఆ అబ్బాయితో మాట్లాడాలని అనుకోవట్లేదు అంటున్నాడు ఇక్కడ పోయెట్. ఏ డైమ్ అంటే 10 cents అని అర్థం. డాలర్కి 100 cents ఉంటాయి, 10 cents ఇందులో డైమ్. అలా 100 cents కలిస్తే ఒక డాలర్ అంటాం. అనదర్ బాల్ ఈజ్ వర్త్లెస్. ఒక బాల్ జస్ట్ 10 cents మాత్రమే, ఈజీగా కొనొచ్చు, కానీ ఇట్ ఈజ్ వర్త్లెస్ అన్నారు. పెద్దగా ఉపయోగం లేదు, వాల్యూ లేదు. ఎందుకంటే చూడండి, నౌ హీ సెన్సెస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ పొసెషన్స్. ఇక్కడ వేరే బాల్ కొనడం ఒక చాలా ఈజీ థింగ్, కానీ అది కాదు. మన వస్తువు ఏదైనా ఉన్నప్పుడు హీ సెన్సెస్ ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ పొసెషన్స్ అంటే హ్యావింగ్ సంథింగ్ అని అర్థం. మన దగ్గర ఏదైతే మనం కలిగి ఉన్నామో, మన దగ్గర ఏదైతే ఉందో వీఆర్ పొసెసింగ్ ఇట్. ఆ పొసెసింగ్ మన వస్తువు కావచ్చు, మన మనుషులు కావచ్చు, మన దగ్గర వాళ్ళని పోగొట్టుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. ఆ రెస్పాన్సిబిలిటీ మనం తెలుసుకోవాలంటే పోగొట్టుకోకుండా ఆ రెస్పాన్సిబిలిటీ మనం నేర్చుకోవాలా. పీపుల్ విల్ టేక్ బాల్స్ విల్ బి లాస్ట్ ఆల్వేస్ లిటిల్ బాయ్. ప్రజలంతా అందరూ బాల్స్ తీసుకుంటారు, బాల్స్ అనేటివి పోతూ ఉంటాయి అని ఆ అబ్బాయితో చెప్తా ఉన్నాడు.
అంటే బాల్స్ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ బాల్స్, ఇన్నోసెన్స్ అని అర్థం. చిన్నప్పుడు ఇన్నోసెన్స్ ఉంటుంది కదా, బాల్ అంటే హ్యాపీ మూమెంట్స్, మనం చిన్నప్పుడు గడిపినటువంటి హ్యాపీ మూమెంట్స్ అండ్ ఇన్నోసెన్స్ కూడా. ఈ మన హ్యాపీ మూమెంట్స్ అనేవి ఎప్పుడు మనతోనే ఉండవు, పోతూ ఉంటాయి. ఇట్ విల్ బి ఆల్వేస్ లాస్ట్ ఆల్వేస్, మనం ఎప్పుడు పోగొట్టుకుంటూనే ఉంటాము. ఈ హ్యాపీ మూమెంట్స్ అనేటివి ఎల్లప్పుడూ మనతోనే ఉండవు, పోతూ ఉంటాయి. అండ్ నో వన్ బైస్ ఎ బాల్ బ్యాక్. ఆ ఇన్నోసెన్స్ని, ఆ హ్యాపీ మూమెంట్స్ని మళ్ళీ మనం తిరిగి కొనలేము. బాల్ని కొనొచ్చు కానీ ఆ మూమెంట్స్ని, ఆ చిన్నప్పుడు మెమరీస్ని, ఆ ఇన్నోసెన్స్ని మళ్ళీ తిరిగి మనం కొనలేము. మనీ ఈజ్ ఎక్స్టర్నల్. డబ్బు అనేది బయట థింగ్, అది ఇట్స్ ఎక్స్టర్నల్. అది అంటే మనం వీ కాంట్ బై ఎవ్రీథింగ్ త్రూ మనీ. డబ్బు ద్వారా ప్రతి ఒక్కటి కొనలేం. బాల్ని కొనొచ్చు కానీ ఆ హ్యాపీ మూమెంట్స్ని కొనలేం కదా. హీ ఈజ్ లర్నింగ్ వెల్ బిహైండ్ హిస్ డెస్పరేట్ ఐస్. డెస్పరేస్ అంటే ఇక్కడ హోప్లెస్ అని అర్థం. ఆ అబ్బాయి నేర్చుకుంటూ ఉన్నాడు. ఆ హోప్లెస్ ఐస్, ఆ బాల్ పోయినప్పుడు చాలా బాధపడతా అతని కళ్ళు కనిపించాయి కానీ వాటి వెనకాల నేర్చుకుంటూ ఉన్నాడు. ఏం నేర్చుకుంటూ ఉన్నాడంటే చూడండి, ద ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్. ద ఎపిస్టమాలజీ ఆఫ్ లాస్ అంటే అండర్స్టాండింగ్ ద నేచర్ ఆఫ్ లాస్, వాట్ ఇట్ మీన్ టు లూజ్ సంథింగ్. దేనైనా పోగొట్టుకున్నప్పుడు దాని వాల్యూ ఏంటి అది నేర్చుకుంటూ ఉన్నాడు. పోగొట్టుకోవడం కాదు, పోగొట్టుకోవడం అంటే దాని వాల్యూ తెలుసుకోవాలి పోయిన తర్వాత. హౌ టు స్టాండ్ అప్ నోయింగ్ వాట్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ వన్ డే నో అండ్ మోస్ట్ నో మెనీ డేస్. హౌ టు స్టాండ్ అప్ అంటే పోగొట్టుకోవడంతో పాటుగా పోయిన తర్వాత హౌ టు స్టాండ్ అప్ నోయింగ్ వాట్ ఎవ్రీ మ్యాన్ మస్ట్ వన్ డే నో. ప్రతి ఒక్క మనిషి కూడా ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. తనకి ఇష్టమైనది, తన వస్తువు లేకపోతే తనకు సంబంధించిన మనుషులు ఎవరినైనా కోల్పోయినప్పుడు, తనకిష్టమైన దాన్ని పోగొట్టుకున్నప్పుడు, తన నుంచి దూరం అయినప్పుడు మనం మళ్ళీ తిరిగి కోలుకోవాలా, తిరిగి నిలబడాలా. హౌ టు స్టాండ్ అప్ అనేది ప్రతి వ్యక్తి తెలుసుకుంటాడు. ఎవ్రీ మ్యాన్ మస్ట్ వన్ డే, ఏదో ఒక రోజు తెలుసుకుంటాడు. వన్ డే నో అండ్ మోస్ట్ నో మెనీ డేస్, కొద్దిమందికి చాలా రోజుల తర్వాత తెలుస్తాయి హౌ టు స్టాండ్ అప్ అనేది. ఏదైనా ఒక వస్తువు కానీ ఒక మనిషి కానీ మనకు సంబంధించింది, మనకి ఇష్టమైనది పోగొట్టుకున్నప్పుడు ఎప్పటికీ శాశ్వతంగా ఉండవు. దోస్ ఆర్ నాట్ పర్మనెంట్ విత్ అస్. అవి కోల్పోయినప్పుడు వీ షుడ్ లెర్న్ హౌ టు స్టాండ్ అప్. మనం ఎలా తిరిగి నిలబడాలా, ఎలా తిరిగి మనం కోలుకొని మనం సక్సెస్ అవ్వాలా అనే దాని మీదనే కాన్సన్ట్రేట్ చేయాలి. అంతేగాని పోయింది కదా అని దాని గురించి బాధపడతా ఉంటే తిరిగి ఆ థింగ్ మన దగ్గరికి రాదు. దాన్ని గుర్తుపెట్టుకొని మనం మన లైఫ్లో ముందుకు వెళ్తూ ఉండాలా అనేది చాలా చక్కగా జాన్ బెర్రిమన్ అనే మన పోయెట్ ద బాల్ పోమ్ ద్వారా ఇందులో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.